గోదారి కిట్టయ్య ఈడికి ఎగసెక్కాలు బాగా ఎక్కువ. ఎందుకిలా నా కర్మ కాలిపోయింది, ఎందుకిలా నా కర్మ కాలిపోయింది, ఎందుకిలా నా కర్మ కాలిపోయింది. ఏంద్రో బాబు రత్తాల మేటర్ కానీ లీక్ అయిందా? మీ ఇంటి ఆవిడికి తెలిసిపోయిందా? కర్మగాలిపోయింది అని పాడుకుంటా ఉన్నావంటే ఏదో ఉపద్రవం దావానంలో వ్యాపించి ఉంటది. అసలు ఏమైందిరా బాబు? ఏదిగో మాయా, నీ చూపెప్పుడు నా సెకండ్ సెటప్ మీద ఉంటుందా? నేనేం పాట పాడినా దొరికిపోయావా? పిల్లం వదిలేసిందా, తన్నేసిందా అని అడుగుతావా? మరి కర్మగాలింది అంటే అదే కదరా. ఎంతకీ ఎందుకు పాడుతున్నావో చెప్పి తగులుడు. అది నా పాట కాదు మాయా, మన గుడివాడి బూతుల చామరాటి కొడాలి నాని పాట. ఓడిపోయాక మొత్తం రాజకీయ జీవితం కాలిపోయింది. ఇప్పుడు కొత్తగా కాలేదే ఉంది. ఆయన పానిపరాగ ప్యాకెట్టా? కాదు మాయా, మంత్రిగా 3 ఏళ్ల పాటు వైసీపీ ఏలుబడిలో ఉండే చంద్రబాబు నారా లోకేష్ల కుటుంబాన్ని నోటుకొచ్చినట్లు బూతులు చేస్తే శునకానందం పొందాడు కదా. ఇప్పుడు దాని తాలూకా కర్మ కాలిపోతా ఉంది. ఓ అదా, అదైతే 100% నిజం. కేసులు కూడా బుక్ అయ్యాయంట. ఈ శాఖలో 3వ పట్టణ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైందంట. అదేంటి మాయా, గుడివాళ్ళు ఎవరు లేరా? పోనీ రాజధాని అమరావతిలో ఎవరు లేరా? పోయి విశాఖలో కేసు పెట్టారా? ఎక్కడ కేసు పెట్టారన్నది పాయింట్ కదరా అబ్బాయి. లాఠీ దిగిందా లేదా అన్నది అసలు సిసల పాయింట్ ఇక్కడ. అబ్బా ఏం లా పాయింట్ చెప్పామయ్యా? నీ పాయింట్ కి నా జాకీ జాయింట్ నువ్వు చూపరికి వచ్చామయ్యా. లేకపోతే ఏంట్రా, ఓ ప్రజాప్రతినిధి ఎట్టా ఉండకూడదో ఎట్టా మాట్లాడకూడదో అనేది కొడాలి నానిని చూసి భవిష్యత్తు తరాలు నేర్చుకుంటారనడంలో సందేహమే లేదు. నిజమేమయ్యా, నోట్లో గుట్కా కంపెనీ బూతులు జోడించి అప్పో అతగాడి వేసిన వీరంగానికి జనం చెవులు మోచుకున్నారంటే నమ్మ. అదేరా, అలా ఎలా పడితే అలా మాట్లాడితే ఏమవుతుందో అలాంటి వాళ్ళని ఏమి చేస్తే భవిష్యత్తులో ఇంకొకడు బూతులు మాట్లాడడానికి ఎంత వణుకు పడుతుందో రేపటి రోజున కొడాలి నాని అరెస్ట్ పాఠం కావాలా? పాఠం కాదు మయ్యో, గుణపాఠం అవ్వాలి. తాగి మీడియా ముందు వాగితే ఎట్లాంటి ఘన సన్మానం చేస్తారో తెలియాలి. ఒరే ఓబో, మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు కానీ రా, ఈ కొడాలికి ఆయన ఆప్తమిత్రుడు వలభనేని వంశీకి జీవితంలో మళ్ళీ నోరు జారితే ఎంతటి ప్రమాదం వస్తుందో తెలియజేసేందుకు రెడ్ బుక్ లో లోకేష్ పక్కాగా స్క్రిప్ట్ రాసిచ్చాడట. అంటే గట్టిగానే ప్రణాళిక రచించాడని మాట. అబ్బో ఎన్ని లాఠీలు విరుగుతాయో ఏమో. ఒక లాఠీలేనా, 3rd డిగ్రీలో వాడి పరికరాలన్నీ వీళ్ళిద్దరికే ఒంటి మీద ప్రయోగం చేయడం ఖాయం. లేదంటే అధికారమాదంతో ఎంత బలుపు చూపించారు. అరే ఆఖరికి ఆ పక్క రాష్ట్రం సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా వదలకుండా బూతులు తిట్టిన సోంబేరిగా నాని చరిత్రకెక్కాడు. నాకు డౌట్ అని మనమ్మయ్య, చిరంజీవి డాన్సుల్లో ఎన్నో చెప్పలు ఇచ్చారని గిన్నెస్ బుక్ లోకి ఎక్కించారు కదా. మరి కొడాలి నాని కూడా ఎక్కిస్తే బాగుంటుంది కదా. ఒక రాజకీయ నాయకుడిగా ఇన్నేసి బూతులు మాట్లాడిన వ్యక్తి ప్రపంచంలో ఉండడు కదా, ఎందుకు ఎక్కించలేదు? ముందు కోర్టు మెట్లు ఎక్కించే, తర్వాత జైలోసలు ఎక్కించే, అప్పుడు ఎక్కిస్తారులేరా గిన్నీస్ బుక్ లోకి. అబ్బబ్బబ్బా, అసెంబ్లీ సాక్షిగా ఎంత దారుణంగా బాబు గారి ఇంట్లో ఆడవాళ్ళని సైతం తప్పుగా మాట్లాడి శాసనసభను కౌరవ సభగా మార్చారు మాయా. ఆ శాపమే గట్టిగా తల్లింది. ఆ కన్నీళ్లే వైసీపీ పాలిటి శాపాలయ్యే. రాజకీయాల్లో ఇలాంటి రౌడీ మోకలకు స్థానం లేదు, ఏరి పారేయాలా. కొడాలి నాని మీద ఆంధ్ర విశ్వవిద్యాలయంలో న్యాయ కళాశాల విద్యార్థిని కేసు పెట్టడం ఏంది మాయా? మరి అతగాడు వాడిన భాషకు విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు కూడా కేసులు పెట్టాలి. ఎన్ని బూతులు టీవీలో అని చేయాలంటే సిరాకు వచ్చేసిదే. నిజమేమయ్యా, మా ఇంట్లో అయితే న్యూస్ ఛానల్ పెట్టాలంటే భయం వేసేది. ఏదేమైనా ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. బాకలో రోజు పులిచి కారేటట్టు కొట్టాలమయ్యా, అప్పుడు కానీ జనం ఖర్చు తీరుదు. అవన్నీ రెడ్ బుక్ లో ఉన్నాయిలరా, ఆ సెక్షన్ ప్రకారమే అన్ని జరుగుతాయి. నువ్వేం కంగారు పడుకో. అరెస్ట్ ఎప్పుడుండొచ్చు అంటావు కిట్టమయ్యా? ఇప్పుడే కదా పొగబెట్టింది, మెల్లిగా అన్ని జరిగిపోతాయి, చూస్తా ఉండు. మరి వంశీ మ్యాటర్ ఏంటి? అసలు ఉన్నాడా? అదే దేశంలోనే ఉన్నాడా, పారిపోయాడా? హైదరాబాద్ లోనో బెంగళూరులోనో దాక్కుని ఉంటాడు. ఆ పొగకి ఉక్కిరి బిక్కిరి బయటకు వస్తాడు. మిత్రులిద్దరిని ఒకే చల్ల వేస్తే పిచ్చాపాటి మాట్లాడుకుంటారు కదా మాయా. ఇదేమైనా హనీమూన్ ప్లాన్ అనుకుంటా ఉన్నావా? ఎవరికి ఎప్పుడు ఎలా మ్యూజిక్ స్టార్ట్ అవుతుందో చూస్తా ఉండాలా, కోసం తోపుకుండాలో. మరి మిత్రులిద్దరు పారిపోయారు కదా, ఎక్కడికి పోయేది? ఆండమానకా ఆముదాల వలసకా? దొరికిపోతే ఎంత బాగుంటుంది, దొరికిపోతే ఎంత బాగుంటుంది. గోదారి కిట్టయ్య ఈడికి ఎగసెక్కాలు బాగా ఎక్కువ.